హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహి హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి పుదీనా కోకోనట్ పులావ్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇలా ముందుగా రెడీ చేసుకున్నాం. ఇది ఒక హెల్తీ వర్షన్ ఆఫ్ కోకోనట్ మిల్క్ పులావ్ అనుకోండి. అన్నీ డైట్ కాన్షియస్లో ఉన్న వెజిటబుల్స్ యాడ్ చేసామన్నమాట. సో ఆలు అలాంటివి అవాయిడ్ చేసి మంచి కలర్ఫుల్ వెజిటబుల్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసాము. అలాగే పుదీనా దీని స్పెషల్ అనమాట. సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేయండి. దానికి ముందుగా ఇలా ఐటమ్స్ అన్ని రెడీ చేసి పట్టుకుని బాస్మతి రైస్ని ఒక 15 minutes సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. ఈ రెసిపీని మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసుకుంటున్నాం. సో దానిలో కొద్దిగా ఆయిల్ వేసేసి, మీరు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు. నేను గీ వేయట్లేదు. అలాగే బే లీఫ్, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, మీ దగ్గర ఏ విధమైన మసాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకొని, అలాగే క్యాష్యూ కూడా వేసుకుందాం టేస్ట్ కోసం. అవి కూడా వేసుకుని అన్నీ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న వెజిటబుల్స్ 1 by 1 వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలకైతే ఇది ఫేవరెట్ రెసిపీ. మంత్లీ ఒక 3-4 times చేస్తాను నేను ఇది. అయితే లంచ్ బాక్స్లో కానీ, లేకపోతే సండే కానీ, దానిలో కొంచెం డిఫరెంట్గా అవి ఇవి యాడ్ చేసి కొత్తగా చేస్తుంటాను అనమాట. ఇంకా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి, అలాగే గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసుకుని ఉల్లిపాయలు వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత రిమైనింగ్ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. కోకోనట్ కానీ, కోకోనట్ మిల్క్ కానీ చాలా మంచిదండి హెల్త్కి. అది మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి కూడా కోకోనట్ చాలా బాగా హెల్ప్ చేస్తుందంట. నేను రీసెంట్గా విన్నాను అనమాట ఈ పాయింట్ని. సో అందుకని మనం కొబ్బరిని ఏదో ఒక రూపంలో మనం డైలీ తీసుకోవడానికి ట్రై చేయాలంట. అలాగే రైస్లో మనం రైస్కి కొంచెం ఎక్కువ తినే బదులు కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టుకుని లంచ్లో దాన్ని ఒక 3-4 pieces అట్లా తినేస్తే మనకి అది గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా చూస్తుందంట కొబ్బరి. సో ఇలాంటివన్నీ కొత్త పాయింట్స్ నాకు వింటున్నప్పుడు కొబ్బరిలో ఎంత ఉందా అని ఇంకా ఇంట్రెస్టింగ్గా కొబ్బరికి సంబంధించిన రెసిపీస్ అన్నీ ట్రై చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా అలాగా ఏదో రకంగా కొబ్బరిని మీ డైలీ పార్ట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ ఏదో రకంగా యూజ్ చేయండి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాం. అలాగే పుదీనా, 1 cup పుదీనా కూడా వేసుకున్నాం. అలాగే కొద్దిగా ఉప్పు, పింక్ సాల్ట్ వాడుకోండి. అలాగే పసుపు కలర్ కోసం. అలాగే పసుపు అందరికీ తెలిసే ఉంటుంది కదా, యాంటీబ్యాక్టీరియల్, యాంటీబయోటిక్ అన్ని రకాల కూడా అది మనకి మంచిది. నేను ఈ రెసిపీస్లో కూడా పసుపు వాడతానండి. నార్త్ ఇండియన్ రెసిపీస్ కానీ, బిర్యానీస్లో వాటిలో కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. మనకి అది మంచిది కదా అని చెప్పి నేను అన్నిట్లో వాడేస్తుంటాను పసుపుని. ఈసారి కోకోనట్ మిల్క్ నేను స్టోర్ పాట్ వాడుతున్నానండి. ఇంట్లో చేయలేదు. ఆ రోజు టైం సరిపోలేదు. అది కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కదా. సో మళ్ళీ అవన్నీ కట్ చేసి మిక్సీలో వేసి అందులో వేసి మళ్ళీ అవన్నీ తీయడానికి టైం పడుతుందని, ఆల్రెడీ మిల్క్ ఉంది కదా అని చెప్పి ఇంకా ఇట్లా చేశానమాట. కాకపోతే మనకి ఇంట్లో చేసుకుంటే బాగా మిల్క్ చిక్కగా బాగుంటుంది. స్టోర్ బాట్ అనేటప్పటికీ కొంచెం చిక్కగా ఉండదన్నమాట, కొంచెం పలచగా ఉంటుంది. కాకపోతే మనకి రెడీమేడ్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇది బెటరు. లేదు మీకు టైం ఉంది అనుకుంటే మీరు అట్లా ఇంట్లో తీసుకోండి, అవి ఇంకా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా కారం, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా. మీరు ఇవన్నీ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. ఏ విధమైన మసాలాస్ లేకుండా మీరు కోకోనట్ మిల్క్ పులావ్ కూడా చేసుకోవచ్చు. అదొక స్టైల్. మనకు ఆల్రెడీ రెసిపీ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇది ఇంకో స్టైల్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ బిర్యానీ టచ్ వస్తుంది.
సో పిల్లలు బిర్యానీ స్టైల్లో కావాలని అడిగితే తీయగా కాకుండా కొంచెం స్పైసీగా చేద్దామని చెప్పి కోకోనట్ మిల్క్ పులావ్ ఇట్లా నేను బిర్యానీ స్టైల్లో చేశానమాట. పుదీనా అవన్నీ వేసి మంచి ఫ్లేవర్ఫుల్గా వచ్చిందనమాట. చాలా టేస్ట్గా ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది. సో మీరు ఇలా తినాలనుకుంటే ఇలా తినచ్చు, లేదంటే మన ఛానల్లో ప్రాపర్ కోకోనట్ మిల్క్ పులావ్ ఇంట్లో చేసిన మిల్క్ తోటి కూడా ఉంది. అది కూడా ఒకసారి చూడండి. మీకు అది నచ్చితే అది, ఇది నచ్చితే ఇది, 2 స్టైల్స్ ట్రై చేయొచ్చు అనమాట. రెండు డిఫరెంట్ స్టైల్స్. చూసారు కదా, కొద్దిగా వాటర్ చూసుకుని మనం ముందే ఉప్పు చూసుకుంటే ఏదైనా తగ్గినప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు వేస్తే మనకి రైస్కి అది చక్కగా పడుతుంది అనమాట. ఉడికిన తర్వాత వేస్తే మనకి తెలుసు కదా, ఇంకా ఉప్పు అది కొంచెం సరిగ్గా సెట్ అవ్వదు. సో ముందే ఒకసారి వాటర్ టేస్ట్ చూసుకుని ఒకసారి కదిపేసి మూత పెట్టేసుకుంటే చూసారు కదా, చక్కగా పొడి పొడిలాడుతూ కలర్ఫుల్గా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుని కింద వాటర్ ఏమైనా ఉందా లేదో చూసుకుంటే మనకి మోస్ట్లీ అయిపోతుంది. ఎలక్ట్రిక్ కుక్కర్లో మనకి ఎక్కువ ప్రాబ్లం ఉండదన్నమాట. కింద ఆటోమేటిక్గా మనకి బటన్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఒకసారి కలుపుకుంటే కిందకి పైకి సరిపోతుంది. అలాగే పైన చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. టేస్టీ పుదీనా కోకోనట్ మిల్క్ పులావ్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ట్రై చేయొచ్చండి. కాకపోతే మనకి కోకోనట్ మిల్క్ రెడీగా ఉండాలన్నమాట. మీరు ముందు రోజు నైటే రెడీ చేసేసి పెట్టేసుకున్నా కూడా చాలా ఈజీగా మనం ఈ రెసిపీని ట్రై చేసేసి బాక్స్లోకి సర్వ్ చేయొచ్చు. సో ఆ రకంగా కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.